నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. నేను ఆక్టోలైట్ వాళ్ళ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. అల్ట్రా స్లీక్ హైడ్రా సన్ స్క్రీన్. ఇది డర్మటాలజిస్ట్ రికమెండెడ్. నేను వెళ్ళి చూపించుకున్నాను. సో వాళ్ళు ఇది రికమెండ్ చేశారు. నాకైతే చాలా రిజల్ట్స్ వచ్చాయి. సన్ స్క్రీన్ గురించి ఒకటి చెప్పాలి. బట్ బిఫోర్ సన్ స్క్రీన్, నేను సన్ స్క్రీన్ యూస్ చేయకముందు నార్మల్గా మనం రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్తాం కదా, మాయిశ్చరైజర్, పౌడర్, లిప్ బామ్ పూసుకొని వెళ్తాం కదా. రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు ఫేస్ అంతా డస్ట్, మొత్తం పొల్యూషన్ మొత్తం నా ఫేస్లోనే ఉండేది. చాలా బ్లాక్ అయిపోయేదాన్ని నేను రిటర్న్ ఇంటికి వచ్చే టైంకి. బట్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ సన్ స్క్రీన్ బాగుంది నా ఫేస్ అయితే. అందరూ SPF 50 యూస్ చేయమంటారు కదా, బట్ నాకు ఇదైతే SPF 40. సో నాకు ఇది బాగానే అనిపించింది. సో నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఐ థింక్ లాస్ట్ 3 years నుంచి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇంకొకటి నేను ఎక్కడో విన్నాను, PA SPF 40 అని ఉంటుంది కదా, 40 or 50 అలా. PA++ అని ఉంటాయి కదా, ఇక్కడ ఎన్ని ప్లస్లు ఉంటే మనకి అంత సన్ ప్రొటెక్షన్ అంట. మరి నాకు 4++ ఉంది. PA++++, బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ ప్రొటెక్షన్, UVA UVB అడ్వాన్స్ ప్రొటెక్షన్. నాకైతే ఇది అండర్ 600లో ఇది ఉంది. 1 month వచ్చేస్తుంది. సో మనం అప్లై చేద్దాం. సన్ స్క్రీన్ ఎప్పుడు అయిపోతుంది అని పెట్టుకోవద్దు. లైక్ 3 ఫింగర్స్కి సరిపోయే పెట్టుకోవాలి. కొందరు అంటారు సన్ స్క్రీన్ నాది 3 months వస్తుంది, 2 months వస్తుంది అని అంటారు. బట్ అప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసి వేస్ట్. సో 3 ఫింగర్స్కి వచ్చేలాగా పెట్టుకోండి. అప్పుడే మనకి ప్రొటెక్షన్ వస్తుంది. లేదంటే సన్ స్క్రీన్ పెట్టి కూడా వేస్టే.